శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము వైశాఖ మాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 23/4/2026 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు పగిడిపాల గోత్రోభవస్యులు కీర్తియేషులు ఇటికాల వెంకటరెడ్డి గారి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి భార్య లక్ష్మమ్మ గారు మరియు కుమారుడు కోడలు కొండలరెడ్డి గారు నర్మదారెడ్డి గారు మనవడు వెంకట సాయి తరుణ్ రెడ్డి వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తండ్రి గారి దివ్య ఆశీస్సులతోటి కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా పేరు ఇటికాల కొండలరెడ్డి, మా మిస్సెస్ పేరు నర్మదారెడ్డి. మేము ఈరోజు
అమ్మా నాన్న అనాథాశ్రమం మొదటిసారిగా సందర్శించడం జరిగింది. సందర్శించడానికి కారణం మా ఫాదర్ గారి డెత్ యానివర్సరీ. ఆ సందర్భంగా ఏదో మా అనాథలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. ఇక్కడ మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చాము. ఎప్పటిసందో ఈ ఆశ్రమాన్ని సందర్శించాలని చాలాసార్లు ఆలోచన వచ్చింది, కానీ సందర్భం రాలేదు. ఆ శివాజ్ఞ కూడా రాలేదు మాకు. ఇవాళ అనుకోకుండా మా మిస్సెస్ ఎట్లా పోదాం ఎప్పటిసందో అనుకుంటున్నాం. మా మదర్ కూడా ఎప్పటిసందో పోయి రండి పోయేదాం నేను కూడా వస్తా అన్నది, కానీ ఆమె విలేజ్లో ఉండడం రాకడం కుదరలేదు. ఈరోజు మా మిస్సెస్ ప్రోద్బలంతో ఇంత దూరం రావడం జరిగింది. ఈ ఆశ్రమం మొత్తం సందర్శించాము. శంకర గురూజీ గారు గొప్ప భావనతోటి దీక్షతోటి ఈ కార్యక్రమాన్ని ముందుండి సాగించడం చాలా చూస్తే మాకు వండర్ అనిపించింది. ఇందులో ఉన్న 500 మెంబర్స్కును మనం ఈ కాలంలో ఒకరిద్దరు పిల్లలను సాధడం, వాళ్ళ సమస్యలు తీర్చడం చాలా ఇబ్బందిగా పడుతున్న రోజుల్లో ఒక 500 మెంబర్స్ను మెయింటైన్ చేయడం, ఇంత పెద్ద సంస్థను మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం. మేము ఎంతగానో ఇంప్రెస్ అయ్యాము. చూసిన ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నీట్నెస్ కానీ, కింద హాస్పిటల్ కానీ, లేడీస్ జెంట్స్ సపరేట్ చేయడం కానీ, వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం, ఇదంతా మాకు బాగా మనసును కదిలించింది. మేము ప్రతి సంవత్సరం మా ఫాదర్ యానివర్సరీకి 100% రావడానికి వచ్చి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. మా ద్వారా ఇంకా నలుగురికి ఆశ్రమం గురించి చెప్పి దీనికి సహకరించడానికి మా వంతు సాయం చేస్తామని కోరుతున్నాం. ఇదే విధంగా ఇంకా ముందు ఇంకా మా వంతుకి ఏ సాయమైనా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఆ దేవుడు శివుని ఆజ్ఞ కూడా మాకు సహకరించడానికి బలం చేకూర్చాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.